హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడో కాదు, మైసిగండి మైసమ్మ తల్లి టెంపుల్కి. మా పిల్లలు బయటకు వెళ్దామంటే చాలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతారు. సో ఫ్యామిలీతో వన్ డే అయినా టెంపుల్కి వెళ్ళాలంట వీక్కి. అండ్ వీడు మా పెద్ద తమ్ముడు, కొత్త పెళ్లి కొడుకు. ఎక్కడికి వెళ్తున్నాం సియా ఇప్పుడు మనం? సో ఓకే, ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పా కదా. సో ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మైసిగండి మైసమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్ నుంచి 57 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మధ్యలో మాకు ఒక టోల్ ప్లాజా టచ్ అయింది, అది కడతాల్ టోల్ ప్లాజా. అండ్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ ఎప్పుడు సండేస్ బాగా రష్గా ఉంటుంది. ఈ టెంపుల్ శ్రీశైలం హైవేకే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడ నుంచి వెళ్ళినప్పుడు పక్కా విజిట్ అవ్వండి. ఓకే, ఇదే మైసిగండి అమ్మవారి గుడి. మార్నింగ్ 7కి ఓపెన్ అయ్యి నైట్ 8 వరకు ఓపెన్ అయి ఉంటుంది. అండ్ అమ్మవారి గుడి వెనకాల శివాలయం రామాలయం కూడా ఉంది. అండ్ మేము కార్లోనే కూర్చొని ప్రదక్షిణం అయితే చేసాం గుడి చుట్టూరా. మేము ఇప్పుడు కార్ని ఒక దగ్గర పార్క్ చేసి గుడికి ఎంట్రన్స్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మా తమ్ముడు ఆల్రెడీ కోడిని పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఈ ప్లేస్లో అమ్మవారిని మనం ఏదైనా కోరుకున్నది ఏదైనా జరిగినా కూడా అక్కడ అమ్మవారికి కోడినైనా కోయాలంట. అక్కడ కోడితో పాటుగా కళ్ళు కూడా తీసుకున్నాం. నేను మా వారు అక్కడ అమ్మవారికి మొక్కుకొని కళ్ళు పోసాం. అక్కడ నేల మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతమంది భక్తులు వస్తారో. అమ్మవారికి వాళ్ళ కోరిక నెరవేరినాక ఎంతమంది అక్కడ కోడిని కట్ చేసిన తర్వాత అక్కడ వండే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చేసాం వండిపియడానికి. అండ్ ఇప్పుడు మేమైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ మైసమ్మ దేవత శివాలయం రామాలయం దేవస్థానం అని. ఇక్కడ ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్స్ 100 రూపీస్ ఫీ, 50 రూపీస్ ఫీ ఉంటుంది. ఇక్కడ 100 రూపీస్ టికెట్ అయితే మనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ 50 రూపీస్ అయితే పెద్ద క్యూ లైన్ ఉంది. సో మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు అయితే కాలు కడుక్కున్నాం. అండ్ 100 రూపీస్ టికెట్ దగ్గర కూడా చాలా రష్ ఉండే, ఆ రోజు సండే కాబట్టి మాకు టైం దొరికితే చాలా ఇంకా ఫొటోస్ ఎదిగేస్తున్నాం. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉండే. ఇక్కడ పూర్వం అమ్మవారు వేప చెట్టు కింద పాంపుటలో వెలిసారంట. అక్కడ అమ్మవారి అలంకరణ మంచిగా అనిపించింది, చీర నిమ్మకాయ దండలతో. అక్కడి పూజారితో మా అందరి పేర్ల మీద అర్చన చేయించుకున్నాం. అక్కడ మాకు పూలు గాజులు ఇచ్చారు అర్చన చేయించుకున్న తర్వాత. మన పెద్దలు అంటారు కదా, గుడికి వెళ్తే కొద్దిసేపు కూర్చొనే రావాలి అని, అప్పుడే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. సో మేము అందుకే కొద్దిసేపు గుడిలో కూర్చొని టైం స్పెండ్ చేసి వచ్చినాం. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా మనకంటూ కొన్ని ఫొటోస్ ఉండాలి, అవే మన మెమొరీస్. సో అందుకే కొన్ని ఫొటోస్ దిగినాం అక్కడ. ఈ గుడిలో గోపురానికి పై భాగంలో తెరిచి ఉంటుంది. గుడి మొత్తం చూసినాక మేము బయటికి వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చినాక చిన్న చిన్న స్టాల్స్ ఉండే, అక్కడ చిన్నపిల్లల బొమ్మలు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.